నేడు ఆధ్యాత్మిక గుణాలలో, ఆధ్యాత్మిక లక్షణాల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక విలువ గురించి మనం మాట్లాడుకుందాం. మనమంతా కూడా సాధారణంగా మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలని, సదాలోచనతో, సత్సంకల్పంతో మంచి మార్గంలో మనం నడవాలని, మన యొక్క జీవితం నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలని, 10 మందికి సేవ చేసి మన జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని, సమాజంలో ఒక ప్రమాణమైనటువంటి మార్గాన్ని మన యొక్క జీవన విధానం నిరూపించాలని మనకు తత్వవేత్తలు, జ్ఞానులు, సద్గురువులు ప్రబోధాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రకారంగానే మనం ముందుగా నైతికంగా మన యొక్క ప్రవర్తనని బాగు చేసుకుంటూ, మన యొక్క జీవితాన్ని ఎంతో ధార్మికమైనటువంటి విధానంలో నడిపించుకుంటూ ఒక సక్రమమైనటువంటి మార్గంలోకి మనం వెళ్తూ ఉండగా మనలో మానవత్వపు విలువలు వికసిస్తూ ఉంటాయి. దయ, జాలి, కరుణ, ధర్మము, ధైర్యము, అలాగే సహాయం చేయడం, పరోపకారం, అందరిలోనూ కూడా పరమాత్మను దర్శించేటువంటి జ్ఞాన దృష్టి, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ అన్ని గుణాలతో పాటుగా మనకు ఒక విశ్వభావన, అంటే ఉదార భావన, విశాల భావన మన మనస్సులో ఏర్పడతాయి.